ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. స్పిల్వే వద్ద నీటి మట్టం 26 మీటర్లకు చేరింది. క్రస్ట్ గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వరద పెరుగుతూ ఉండడంతో అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంల సీపేజీ ద్వారా డయాఫ్రమ్ వాల్ వద్దకు వరద నీరు చేరనుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. స్పిల్వే వద్ద నీటి మట్టం 26 మీటర్లకు చేరింది. క్రస్ట్ గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, గోదావరికి క్రమంగా వరద పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కేరళ జలవనరుల శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా జూలై, ఆగస్టు నెలలోని ప్రతి ఏడాది గోదావరి వరదలు వస్తుంటాయి. ఆ క్రమంలోనే ఈ ఏడాది ముందుగా వర్షాలు పడుతుండటంతో వరద ప్రభావం అయితే గోదావరి ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోని పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే గోదావరికి క్రమంగా వరద పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే స్పిల్వే దగ్గర 26 మీటర్లకు వరద నీరు చేరింది. దీంతో స్పిల్వే పైనుంచి వరద నీరు దిగువకు చేరుతుంది. ఆ ప్రస్తుతం వాస్తవంగా చూస్తే గోదావరి ఆ స్పిల్వే దగ్గర క్రస్ట్ గేట్లు ఎత్తైతే 25.72 మీటర్లు ఉంటుంది. నిన్నటి వరకు గోదావరి వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారానే దిగువకు వదిలేరు. అయితే వరద నీరు పెరగడంతో ప్రస్తుతం అయితే ఆ గోదావరి వరద అంతా క్రస్ట్ గేట్ల పైన దిగువకు వెళుతుంది. దీంతో అధికారులు అయితే కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే డయాఫ్రమాలకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. గోదావరికి వరద మరింత పెరిగితే ఆ డయాఫ్రమ్ వాళ్ళలోకి నీరు చేరే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అప్పర్ కాపర్ డ్యామ్, అదే లోయర్ కాపర్ డ్యామ్ సంబంధించిన సీపేజీలు ఉన్నాయి. ఈ సీపేజీల ద్వారా ఆ నీరు డయాఫ్రమ్ వాళ్ళకి చేరుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ప్రమాదకర పరిస్థితులు ఏవి లేవు అని భావిస్తున్నప్పటికీ ఇంకా వరద మరి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో ఈ మరింత నష్టం వాటిల్లో అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే గోదావరి నదిపై పోలవరం పర్యటన దగ్గర అయితే ఈ రోజు కూడా పర్యటిస్తుంది. ఈ రోజు అయితే స్పిల్వే దగ్గర గైడ్ బండ్ ను పరిశీలిస్తారు. గైడ్ బండ్ ఇప్పటికే కుంగిపోయి గతంలో వచ్చిన గోదావరి వరదల వల్ల ఈ గైడ్ బండ్ వాళ్ళు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ, అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, పోలవరం పర్యటన అధికారులు వాళ్ళు సమావేశమవుతారు. ఈ రోజు కూడా వాళ్ళ పర్యటన కొనసాగుతుంది. అదే ప్రస్తుతానికి అయితే గోదావరి వరదలు వస్తున్న క్రమంలోని ఇది కూడా ఈ అంశం కూడా ఒక చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.